పెహల్వాన్ రామ్ చరణ్ అంటారా? ఆఫ్ కోర్స్ పెద్ద టీజర్ అయితే సూపర్ ఉన్నాడు. రామ్ చరణ్ ఆ బాడీ లాంగ్వేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతకు ముందున్న మూవీస్లో కన్నా కూడా ఈ మూవీస్లో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఆ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ కానీ చుట్టూ మొత్తం మాస్, అసలు ఫుల్ మాస్ యాక్షన్ చాలా అంటే చాలా బాగుంది అసలు. మనం రంగస్థలంలో ఒక రామ్ చరణ్ని చూసాము, మగధీర ఒక రామ్ చరణ్ని చూసినాము, మనం అన్ని డిఫరెంట్ క్యారెక్టర్ చూసినాం. పెద్దలు అయితే ఫుల్లీ టోటల్ డిఫరెంట్గా ఉన్నాడు అసలు, మాస్ అసలు. అంటే చాలా మంది హనుమంతుల వారి లాగా ఉన్నారు చూస్తే అని చెప్పి ఆ గద పట్టుకొని బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంది కదండి, సో అట్లా అనిపించుంటారు. హనుమంతుల్లో ఏం కాదు, కానీ చాలా అంటే నెంబర్ 1 అసలు. చాలా బాగుంది అసలు. టీజర్ కూడా అసలు ఎక్సలెంట్. మూవీ సూపర్ హిట్ ఉంటుంది. పెహల్వాన్ రామ్ చరణ్ అంటారా? ఆఫ్ కోర్స్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది అసలు. డాన్సెస్ కానీ, కొరియోగ్రాఫర్ కంపోజింగ్ కానీ అన్నీ చాలా బాగుంది అసలు. అంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చెప్పారు కదా, ఒకే పని చేసుకుంటే ఈ జీవితం ఎందుకురా అని చెప్పి, ఏమంటారు దాన్ని? అట్లా నిజంగానే ఒకే పని ఒక్క దాంట్లోనే ఉంటే మనం ఏమీ ఇది కాదు కదా. అన్నిట్లోనూ ఉండాలి, ఫస్ట్ అన్నిట్లోనూ చేసుకుంటూ ఉంటేనే కదా మనం ఒక టాలెంట్. వీళ్ళకి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా అని అందరికీ తెలియాలి కదా. అన్ని టాలెంట్స్ని చూసుకుని బాగుంటుంది. అంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురించి మాట్లాడుకుంటే, ఉప్పెన సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ సినిమాలో రామ్ చరణ్ గారు కాళ్ళు తీసేస్తారని చెప్పి రూమర్స్ నడుస్తున్నాయి. ఒకవేళ అలా కాళ్ళు తీసేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంట? డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే అంత పెద్ద హీరో. ఉప్పెన అంటే అది ఫస్ట్ మూవీ కాబట్టి యాక్సెప్ట్ చేశారు. ఇంత పెద్ద మూవీలో రామ్ చరణ్ గారికి తీసేశారు అంటే యాక్సెప్ట్ చేయరు ఎవరు, ఫ్యాన్స్ కూడా అసలు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. అంత పెద్ద హీరో ఒప్పుకుంటారా అలాంటి సీన్కి? ఒప్పుకుంటారా అంటే మనం ఆ కాన్సెప్ట్ ఏంటనేది మనకు తెలియదు కదా, కాన్సెప్ట్ని బట్టి. పెద్ద నుంచి టీజర్ సూపర్ ఉందండి. ఆ బాడీ కట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. భద్రాచలం ఉన్న శ్రీహరి గారికి ఎట్లుందో అలా ఉంది. నిజంగా మెగా పవర్ స్టారు అంటే నిజంగా పవర్ స్టార్ నుంచి ఒక మెగాస్టార్ నుంచి వాళ్ళని తీసుకోవడమే కాదు, వాటిని ఆశ్రయించి ఇట్లా నిలబడటం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే అంత పెద్ద పొజిషన్ తీసుకొని టేకప్ చేయడం అంటే చాలా గ్రేట్ అండి. నిజంగా రామ్ చరణ్ గారికి సెల్యూట్ చేయాలి. ఆ డైరెక్టర్ కూడా ఫస్ట్ డైరెక్టర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చిన్న సినిమా ఫస్ట్ సినిమా వచ్చింది, సెకండ్ సినిమా ఇది, ఉప్పిన నుంచి రెండో సినిమా వచ్చింది. ఆ డైరెక్టర్కి గొప్పదనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సూపర్. అంటే చాలా మంది హనుమంతుల గారి దయ వల్ల ఈ సినిమా పెద్ద 1000 కోట్ల మార్క్ దొరికిద్దని ఆశిస్తున్నాను. అంటే రామ్ చరణ్ గారు లుక్స్ కూడా సేమ్ అట్లా ఉన్నాయి. అంటే హనుమంతుల గారు శ్రీరాముడి కోసం ఎంతైతే కష్టపడ్డాడో ఆ బాడీ కట్టు కూడా చూస్తుండే బాడీ షేప్ అవుట్ సూపర్గా తీసుకొచ్చాడండి. ఆ కష్టానికి కూడా ఫలితం బాగా అందిద్దని నేను కోరుకుంటున్నాను. అంటే 2016లో ధృవ వచ్చింది. ఇప్పుడు ఆ బాడీ కట్ అవుట్ వేరు, ఈ బాడీ వేరే అండి. ఈ బాడీ సేమ్ హనుమంతుల గారిని చూసినట్టే ఉంది. ఆ బాడీ వేరే అండి, వేరే లెవెల్లో ఉంది. సూపర్. అంటే బుచ్చిబాబు గారు ఈసారి హిట్ కొట్టబోతున్నారు, పెద్ద హిట్ కొట్టబోతున్నారు. నార్మల్ హిట్ కాదు, ఇది 1000 కోట్ల మార్కు. అది ఉప్పిన 100 కోట్ల మార్క్ దాటింది కదండి, ఇది మాత్రం 1000 కోట్ల మార్క్ దాటింది. ఈ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అంటే రామ్ చరణ్ గారు ప్రీవియస్ సినిమా గేమ్ చేంజర్ అంతగా రాలేదు కదా, మరి ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది. మరి ఈ సినిమా అయినా ఇది నాకు తెలిసి రాజమౌళి సినిమా చూసిన తర్వాత ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. ఇది కూడా ఆ విధంగా ఫ్లాప్ అయిందేమని అనుకుంటున్నాను. బట్ ఈ సినిమా మాత్రం పెద్ద హిట్ అవుద్దండి.